ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాములపాడు ఊర్లో ఉన్నామండి. ఈ రోడ్డు పాములపాడు వెళ్ళింది. అంటే పాములపాడు అండి ఇది దీనికి ఇక్కడ కరెక్ట్ గా 1 ఎకరం అడ్డం అండి. ఆ తర్వాత మనకు 3 ఎకరాలు ఉంది, సేల్కి వచ్చింది. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తానండి. ఇదిగోండి, ఇటు వెళ్ళిపోతే మనం ముక్కామల, గుడిపూడి, మోతాడగా అటు వెళ్ళిపోతాం, అమరావతి రోడ్డు కలిసిద్ది. ఇదండి రోడ్డు పక్కనే ఉంది. ఇదిగోండి లోపల ఎకరం అవతల అండి 3 ఎకరాలు వచ్చింది. దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాములపాడు అనే ఊర్లో ఉన్నామండి. పాములపాడు మొన్న సభలు జరిగినాయి కదా, గ్రామ సభలు జరిగినాయి, పూలింగ్లో పోయిందండి ఇది. ఇక్కడ మనకి 3 ఎకరాలు వచ్చింది సేల్కి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ గట్టు చివరి చెట్టు ఉంది కదండి, అక్కడ నుంచి ఆడ గట్టు ఒకటి కనపడుతుంది చూసారా ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇది మొత్తం మనకి ఇది ఇది ఈ పార్ట్ 2 ఎకరాలు అనమాట. ఈ చివర గట్టు ఒకటి కనపడుతుంది కదా, ఆడ వరకు ఒక 2 ఎకరాలు అండి. ఇది మొత్తం 2 ఎకరాలు అనమాట. ఈ 2 ఎకరాల పైన అక్కడ చివర గట్టు ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గట్టు పైది, ఆ పైది 1 ఎకరం. అంటే ఇది మొత్తం మనకి ఎంత అంటే 3 ఎకరాలు అండి. మొత్తం 3 ఎకరాలు సేల్కి వచ్చింది. ఇది అన్నదమ్ములది ప్రాపర్టీ, కొనుగోలు డాక్యుమెంట్ అండి, అంటే క్లియర్ టైటిల్. వీళ్ళు కొనుక్కొని కూడా 40 సంవత్సరాలు కలిగిందంట. అయితే ఈ 3 ఎకరాలు మనకు అమ్ముతాం అంటున్నారు పాములపాడు ఊర్లో ఫ్రెండ్స్ ఇది. అయితే మొన్న పూలింగ్లోకి ఇక్కడ కూడా గ్రామ సభలు జరిగినాయి, పూలింగ్లోకి తీసుకుంటారంట ఇది కూడా. అయితే మీకు ఇప్పుడు కొనుక్కుంటే కొంచెం రీజనబుల్ రేట్లో వస్తుంది. తర్వాత మీకు పూలింగ్లో ఎకరానికి 240 గజాలు ప్లాట్ ఇస్తారు కదండి, అది దానివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఇది ఫ్రెండ్స్, అది చూస్తుంది 1 ఎకరం. ఆ గట్టువతల చూస్తున్నారు కదా, అది 1 ఎకరం అనమాట. అది ఇది ఒక 2 ఎకరాలు, మొత్తం 3 ఎకరాలు ఉందండి. ఇది పాములపాడు. ఈ ఇటుపడి వెళ్తే ముక్కామల, ఇటుపడి, ఇటుపడి, మోతడక, ఆ మోతాడకి వెళ్ళొచ్చండి. అది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి రోడ్డుకి అటుపక్క 1 ఎకరం తర్వాత టంకు రోడ్డు ఉందండి, ఇటుపక్క 1 ఎకరం తర్వాత మనకి తార్ రోడ్డు ఉందండి. అది అక్కడ వెహికల్స్ కనపడుతున్నాయి కదా, బళ్ళు పెట్టాము, స్కూటీలు, అది తార్ రోడ్డేనండి. 1 ఎకరం ఉంది అడ్డం అంతే. 1 ఎకరం డిస్టెన్స్ లో మనకి ఇక్కడ మొత్తం 3 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ దగ్గరికి. ఇదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది పాములపాడు రెవెన్యూ. అయితే మొత్తం 3 ఎకరాలు ఉంది. ఈ పూలింగ్లోకి తీసుకున్నానండి, అంటే గ్రామ సభలు జరిగినాయి, మొత్తం పూలింగ్లోకి వెళ్ళినట్టే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ అండి.